పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసలు ఏంటి ఉన్నట్లుండి షాక్ ఇచ్చారు. లాస్ట్ మంత్ అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళంతా రాజీనామా టీవీలో వస్తుండగానే ఇప్పుడే అందిన వార్త వైసీపీకి మరో షాక్. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంటూ ఒక స్క్రోలింగ్, అసలు ఫ్లాష్ బిగ్ న్యూస్ అంటూ ఏంటి అసలు అంత షాక్ ఇచ్చేసారు ఉన్నట్లుండి మీరు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏదన్నా అంటే మీడియా ముందుకు నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించారని ఏదేదో చెప్తున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగింది మీకు? ఎవరు అవమానించారు మిమ్మల్ని? అసలు ఏం జరిగింది? అంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు అనేది? సార్ ఏం లేదు సార్, నాకు యాక్చువల్గా వైసీపీలో జాయిన్ అవ్వడం అంటేనే ఫస్ట్ ఇష్టం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. రాజకీయాలు అంటేనే పెద్ద ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రమ్మని పిలిస్తే వెళ్ళాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగానో అది ఇదిని ఆయన పిలిచినప్పుడు మనకు గౌరవం ఇచ్చి, ఎవరో ఏ పార్టీ పెద్ద అధ్యక్షుడు పిలిచినా మనం వెళ్ళడం అనేది మన మర్యాద. వాళ్ళకి ఇచ్చి గౌరవం మనం, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి కలిసామని కూర్చున్నాం. అప్పట్లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయమని అడిగారు. సరే ఆయన ఎదురుకుండా ఊ అని చెప్పేసి మన్నాడు వెళ్ళి సుబ్బారెడ్డి గారికి నేను నా వల్ల కాదని చేయలేనని చెప్పి వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు, పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన నన్ను కేకేసి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు కదా, ఒక టీ ఇచ్చి మాట్లాడారు. మనకు ఆ రెస్పెక్ట్ గౌరవం ఇచ్చారు. కాబట్టి మన జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి మర్యాదగా వెళ్ళి కనపడి రావడం అనేది అది సంస్కారం అనిపించుకుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన కండవేసి జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అవ్వనని చెప్పాను. జాయిన్ అవ్వనని చెప్పి వచ్చేసిన తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి గారిని, జక్కంపూడి రాజా, ఇంకా అనేక మందిని, సర్రాజు గారు అని, మేకా శేషబాబు గారు, ఇటువంటి వాళ్ళ ఒక టీం. మోషన్ రాజు గారు కూడా వచ్చినట్టున్నారు అప్పుడు? లేదండి, ఆయన రాలేదు. వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా నుంచి వెళ్ళి లోపల పార్టీలో జాయిన్ అవ్వమంటున్నారని అంటే నేనేం చేశానంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఓ మాజీ పార్లమెంటేరియను, ప్రతిపక్ష నాయకుడు మన ఇంటికి వచ్చి మనల్ని జాయిన్ చేసుకుంటాడు ఏంటని చెప్పేసి, మా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతాను అన్నాను. అంటే వచ్చేస్తున్నాడు ఆయన. అంటే యాక్చువల్ రాజకీయాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? మీరు 2004లో ఎమ్మెల్యేగా చేశారు కదా? చేశానండి. ఎమ్మెల్యే రుచి చూశారు కదా మీరు? ఎమ్మెల్యే రుచి అనేది సర్వీసే కదండి. నాకు పర్సనల్ లైఫ్ ఉండాలా, పర్సనల్ లైఫ్ అనేది ఉండాలా. రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా మీకు? ఎందుకో మరి అంత ఇంట్రెస్ట్ లేదండి. స్ట్రైట్గా ఒక ఆన్సర్ చెప్తారా మీరు? రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు 2004లో మీరు ఎమ్మెల్యే, అవును, 2009లో అర్బన్ బ్యాంకు, బీసీయూపీ, భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాపము, ఆ పాపం మరకలు మీకు అంటడంతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వలేదు. 2009లో మీకు టికెట్ ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. మీరు తగలబెట్టారా, మీ అనుచరులు తగలబెట్టారా అనేది మళ్ళీ అది తర్వాత ప్రశ్న. కానీ వెనకాల మీ హ్యాండ్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మిన్నకుండి పోవాలి, కానీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు అంటే అప్పుడు మీకు టికెట్ రాలేదని అక్కసుతో అన్నా తగలబెట్టి ఉండాలి. రాజకీయాలంటే పిచ్చితోనైనా తగలబెట్టి ఉండాలి. మరి ఏం జరిగింటారు? తగలబెట్టారు. మరి ఈ రోజు ఎందుకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు? ఇక్కడ చిన్న పాయింట్ అండి, అర్బన్ బ్యాంక్ పాపం అంటున్నారు, అది అంటున్నారు, తప్పు చేసామన్నట్టుగా మీరు ముద్ర వేస్తున్నారు. యాక్చువల్గా 2004లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత అర్బన్ బ్యాంక్ రిజైన్ చేయాలి. ఫస్ట్ మీరు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేశారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. అవును, 2004లో. 2005లో రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే సెక్షన్ 35A అని పెట్టింది. ఏదైతే డిపాజిటర్స్ అందరూ ఉన్నారో డిపాజిటర్స్ అందరికీ 1000 రూపాయలకి మించి వాళ్ళకి డిపాజిట్లు ఇవ్వద్దు, చెల్లించొద్దని ఇచ్చింది. ఇది చేసింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ చేసింది. కానీ మీరు మీ దగ్గర ఉండే ఫండ్ అంతా తీసుకెళ్లి వాసవి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు, నేషనలైజేషన్ బ్యాంకులో కాకోకుండా వాటి దగ్గర డిపాజిట్ చేశారు కదా మీరు? సార్ అది కాదు, అవి దివాలా తీయడంతో మీ డబ్బు కూడా దివాలా తీసింది కదా. దీని గురించి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ విమర్శించినప్పుడు టోటల్ మొత్తం సిస్టమ్ గురించి అంతా కూడా నేను చెప్పాను గతంలో ఇంటర్వ్యూ మీరు చూస్తే. యాక్చువల్గా ఏంటంటే డిపాజిట్స్లో 30% సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కింద 30% వేరే నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ, షెడ్యూల్ స్టేటస్ బ్యాంకుల్లో కానీ, లేదంటే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ ఇన్వెస్ట్ చేయాలండి. అది ఒక 30%, 100 crores ఉంటే 30% అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీ. ఇది కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో దాంట్లో 15% చేయాలి. నేషనలైజ్డ్ బ్యాంకులకి ఇక్కడ పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అర్బన్ బ్యాంకులకి డిపాజిట్ మీద ఎంతైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకునే స్వేచ్ఛను అనేది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది.
అర్బన్ బ్యాంక్ డిపాజిట్స్ ఏదైతే సేకరిస్తున్నామో దాని మీద ఎంతైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకోవచ్చు. 15% ఇచ్చుకోవచ్చు, 20% ఇచ్చుకోవచ్చు డిపాజిటర్కి. అయితే 12.5-13% డిపాజిటర్కి డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు దాని మీద బ్యాంక్కి 1%, 2% లాభం వచ్చేటట్టుగా, అంటే 11% ఇస్తే 13% మనం డిపాజిట్ చేయాలి. ఈ 30% ఒకవేళ 12%కి ఇస్తే కనుక కనీసం 13.5కు ఎంతో డిపాజిట్ చేయాలి. ఇలా చూసుకుంటే నేషనలైజ్డ్ బ్యాంకుల ఇంట్రెస్ట్లు వచ్చేసరికి 8-9. మీకు డిపాజిటర్కి వచ్చేసరికి 11%, 12% ఇంట్రెస్ట్ ఇస్తూ నేషనలైజ్డ్ బ్యాంకులో 9%కి డిపాజిట్ చేస్తే ఎంత లాస్ వస్తుంది? మీకు 3-4% లాస్ వస్తుంది. అప్పుడు బ్యాంకు దివాళా చేస్తుంది. ఎప్పుడైతే షెడ్యూల్డ్ స్టేటస్ బ్యాంకులు, అర్బన్ బ్యాంకులు ఉన్నాయో అవి అదనంగా 2%, 3% ఇంట్రెస్ట్ ఇచ్చి మీకు, అయితే ఈ బ్యాంకులకి సంబంధించి ఇన్వెస్ట్ చేసుకుంటానికి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఉంది. కానీ అవి దివాళా తీయడంతో మీరు దివాళా తీసింది కదా మీ బ్యాంకు. మీకు చిత్రం ఏంటో తెలుసా? మీకు దివాళా తీయడం అంటే వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది సార్. వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కానీ షెడ్యూల్డ్ స్టేటస్ బ్యాంక్ కానీ ఒక రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఎన్పిఏ ఎంత ఉండాలి అనేది ఉంటుంది. ఆ ఎన్పిఏ వచ్చేసరికి ఇంచుమించు సిటీ బ్యాంకులకి అయితే 6, 7 ఎంత ఉంటుందని, లేకపోతే 8 ఎంత ఉంటుంది. వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేసరికి ఎన్పిఏ వచ్చి 35% ఉంది. నిజంగా ఎలా ఉంటుందంటే మీకు 35 ఉన్నదనేది ఓన్లీ మేము అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఏంటంటే బ్యాంక్ మీటింగ్కి వెళ్తాం. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఎజెండా ప్రకారం లోన్ శాంక్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ రికార్డ్ చేసుకుంటాం, వచ్చేస్తాం. కంటిన్యూషన్ డే టు డే ట్రాన్సాక్షన్స్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది డే టు డే డిపాజిట్ తీసుకుంటారు. తీసుకున్న డిపాజిట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఏంటన్నదంతా కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధికారం. అది ఓన్లీ దీనికి సంబంధించి పాలక వర్గానికి ఎటువంటి అధికారం లేదు, అటువంటి వాటిలో ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కూడా. ఆఖరి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం లోన్స్ ఇచ్చి దాంట్లో కూడా బ్యాంక్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మొత్తం మీద అర్బన్ బ్యాంక్ డిపాజిట్దారులందరికీ కూడా చెల్లించేశారు డబ్బులన్నీ కూడా. మొత్తం చెల్లించేసినట్టే అంతే. అంటే మెర్జింగ్ కూడా అయిపోయింది కదండి వేరే బ్యాంకులో. అంతే. ఇప్పుడు ఏమి అంత క్లియర్ లేదు, క్లియర్ అండి, క్లియర్. ఓకే. మరి ఓకే, ఇప్పుడు రాజీనామా చేశారు, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు 2009లో టికెట్ రాకపోతే పార్టీ కార్యాలయం తగలబడింది. మరి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి తగలబెట్టారా లేక తగలబెట్టారా అనేది పక్కన పెడితే ఈ రోజు ఎందుకు మళ్ళీ? లేదు, కార్యకర్తలు అది చేసిన పని అండి. అదే కార్యకర్తలు చేసిన చాలా ఎక్కువగా మనం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.